ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలుగు బైబిల్ క్విజ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలను మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృప ద్వారా ఇంతవరకు 32 ఎపిసోడ్ని ఏ రీతిగా జరిపించుకోవడానికి దేవుడిచ్చిన ఈ అద్భుతమైన సదావకాశాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నామండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 32 ఎపిసోడ్లో ఎవరు విజేతలు, ఎంతమంది యొక్క బైబిల్ క్విజ్లో పాల్గొన్నారు చూసే ముందు ఈ యొక్క సమయంలో 2వ రాజుల గ్రంథం నుండి ప్రశ్నలకి సమాధానాన్ని ఇప్పుడు మనము చూద్దాం. కదండి, 2వ రాజుల గ్రంథం నుండి ప్రశ్నలకి సమాధానాలు అనేవి ఏ రీతిగా ఇవ్వడం అనేది జరిగింది. చాలా చక్కగా అద్భుతకరమైన సమాధానాలు అనేవి పంపించారు. అందుని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. ఎంతమంది ఈ యొక్క బైబిల్ క్విజ్లో పాల్గొన్నారనేది మనం చూస్తున్నట్లయితే 65 మంది చాలా చక్కగా అద్భుతకరంగా ఎంతో దేవుని యొక్క గ్రంథాన్ని ధ్యానించి ఈ యొక్క ప్రశ్నలకి సమాధానాలు పంపించారు. అందుని బట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నామండి. ప్రియ దేవుని బిడ్డలారా, లక్కీ డ్రాలో ఎవరు విజేతలు అనేది మనం చూసినట్లయితే మొట్టమొదటిగా రాజ్ కుమారి గారు భీమవరం ప్రాంతం నుంచి ఒక బైబిల్ క్విజ్లో వీరు వెండికైనందుకు దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. తదుపరి 2వ విజేత మనం చూసినట్లయితే రాజలక్ష్మి గారు విజయవాడ ప్రాంతం నుంచి ఒక బైబిల్ క్విజ్లో వీరు విజేతగా నిలిచిన విధానికే దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నామండి. 3వ విజేత మనం చూసినట్లయితే సహోదరులు మన్నమ్మ గారు సిద్దిపేట ప్రాంతం నుంచి వీరి యొక్క బైబిల్ క్విజ్లో పాల్గొని ఏ రీతిగా వీరు విజేత ఉండడాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క బైబిల్ క్విజ్ ఎపిసోడ్కి విజేతలైన వారికి ప్రైజ్ మనీ అనేది అందించిన వారు కె సునీత గారు రాజమండ్రి ప్రాంతం నుంచి యొక్క బైబిల్ క్విజ్లో వారు పాల్గొంటూ యొక్క పరిచర్య కొరకు వారు ప్రోత్సాహకరంగా ఇచ్చిన ఈ యొక్క ప్రైజ్ మనీ బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. దేవుడు వీరి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలని మనం చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో విజేతల యొక్క టెస్ట్ మనీ అనేది ఇప్పుడు మనం విందాం. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి త్రియేక దేవునికి నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. క్విజ్ని కండక్ట్ చేస్తున్న తిమోతి పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. క్విజ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు జి రాజకుమారి, భీమవరం హోలీ లూథరన్ చర్చిలో ఒక మెంబర్గా ఉంటున్నానండి. మా పాస్టర్ గారు ఝాన్సీ రాణి గారు ఈ క్విజ్ని నాకు పరిచయం చేశారండి. 20వ ఎపిసోడ్ నుంచి దీన్ని నేను రాస్తూ ఉన్నాను. తిమోతి పాస్టర్ గారు ఫోన్ చేసి అమ్మ నువ్వు క్విజ్లో విన్ అయ్యావు అని చెప్పినప్పుడు నేను చాలా సంతోషపడ్డానండి. ఇలాంటి క్విజ్లు అనేకమైనవి చేయాలని, అనేక మందిని ఆత్మీయంగా దేవుని నడిపించాలని పాస్టర్ గారి కొరకు, పరిచర్య కొరకు, కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నానండి. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించిన కాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. నా పేరు రాజలక్ష్మి, విజయవాడ సింగనగర్లో ఉంటామండి. మేము మా చర్చి సెయింట్ పీటర్స్ బ్రదరన్ చర్చ్ అండి. మా సంఘ సభ్యురాలు సరోజిని గారి ద్వారా నాకు తిమోతి గారి యూట్యూబ్ బైబిల్ క్విజ్లో పాల్గొనే అవకాశం వచ్చిందండి. అందుని బట్టి సిస్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బ్రదర్ తిమోతి గారి బైబిల్ క్విజ్ అనేది చక్కగా లోతైన మర్మాలు తెలియజేసే విధంగా ఎంతో చక్కగా ప్రశ్నలు ఇస్తున్నారు. వాటినన్నిటిని కూడా ఆన్సర్ చేస్తున్నాము. ఎంతోమంది విన్ అయ్యారు. వారికి ఉన్న ఆసక్తిని బట్టి దేవుని నామములో వారందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నానండి. అలాగే ఇంతకుముందు 2 సార్లు ఆ సంఘ సభ్యులైన సరోజిని గారు, జీవమ్మ గారు విన్ అయ్యారండి.
ఇంత త్వరగా నేను కూడా వినే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. అందుకు అందరిని బట్టి దేవునికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ పరిచర్య ఇంకా ఇలాగే కొనసాగాలని బ్రదర్ తిమోతి గారిని, ఆయన కుటుంబాన్ని, ఆయన పరిచర్యని, వాళ్ళ సంఘాన్ని అంతటిని కూడా దేవుడు 30 60 100 ఆశీర్వదించాలని, ఇలా ఇంకా అనేక గ్రంథాల పట్ల ఆయన బైబిల్ క్విజ్ని లోతైన మర్మాలను తెలియజేసే విధంగా ప్రశ్నలు వేస్తూ కొనసాగించాలని కోరుకుంటూ నిండు వందనాలతో మీ సహోదరి రాజ్యలక్ష్మి. చూశారు కదండి, ఎంతో చక్కగా అద్భుతకరంగా రాజలక్ష్మి గారు అలాగే రాజకుమారి గారు మరి చక్కనైన గ్రీటింగ్స్ మరి తెలియచేశారు. అందుని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నామండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ 65 మంది ఎవరు ఏ ప్రాంతం నుంచి పాల్గొన్నారు వారి పేర్లని ఇప్పుడు మనము చూద్దాం. చూసారు కదండి, ఈ యొక్క 32 ఎపిసోడ్లో ఎవరు ఏ ప్రాంతం నుంచి మరి పాల్గొన్నారో వారి పేర్లు అనేవి మరి చూసారు కదండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని యొక్క మహాకృప ద్వారా 38 పుస్తకాలని మనము ధ్యానించడానికి దేవుడు ఎంతగానో మరింతవరకు సహాయం చేసిన విధానానికే దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నామండి. ఇంకా మనము ధ్యానించవలసిన పుస్తకాలు 28 పుస్తకాలు మిగిలి ఉన్నాయి. వాటిని కూడా దేవుడు మరి త్వరలో జరిగించబోతూ ఉన్నందుకే దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. మరి ఇన్ని కార్యక్రమాలు జరిగినవంటే మీ అందరి యొక్క ప్రార్థన అలాగే ఎంతగానో మరి సపోర్ట్ చేస్తున్న విధానానికే దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. మరి యొక్క కార్యక్రమం ఎంతగానో మరి అనేక మంది యొక్క పాల్గొని అలాగే అనేక మంది కూడా మరి తెలియచేస్తున్న విధానికే దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నామండి. ఇంకను ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి మంగళవారము మరి ఇదే రీతిగా జరిగించాలని కూడా మరి ప్రార్థిస్తూ ఉన్నాం. మరి దాని కొరకు కూడా మీరు ప్రార్థించాలని కూడా మనం చేస్తూ ఉన్నాం. ఇంకా ఈ యొక్క ఛానల్లో ఇంకా వాక్య సందేశాలు అలాగే సాక్ష్యాలు మరి దేవుని చిత్తమైతే వీటి కొరకు కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుడు వాటిని కూడా మరి జరిగించులాగున మీరందరూ కూడా ఈ యొక్క పరిచర్య నిమిత్తం ప్రార్థిస్తారని మరి మనం చేస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి తదుపరి మంగళవారము ఈ యొక్క మరి పుస్తకాల నుండి బైబిల్ క్విజ్ అనేది మనం చూసినట్లయితే 2 పేతురు అలాగే 1 యోహాను పత్రికల నుండి మరి ప్రశ్నలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ స్నేహితులకి తప్పకుండా మరి తెలియచేయండి. అలాగే గత ఎపిసోడ్లో పాల్గొనలేని వారు మరి తప్పనిసరిగా ఈ యొక్క ఎపిసోడ్లో పాల్గొనాలని మనం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క 3 దినాలు కూడా గ్రంథాన్ని ధ్యానించి ఈ 2 పత్రికల నుండి ఇవ్వబోతున్న ప్రశ్నలకి సమాధానాన్ని పంపించాలని కూడా మనం చేస్తూ ఉన్నాం. మరి కష్టతరమైన ప్రశ్నలు కాకుండా చాలా సులువైన ప్రశ్నలు గ్రంథాన్ని ధ్యానించుకునే విధంగా ఉండే ప్రశ్నలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి, ప్రార్థించండి. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపైన దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన అద్భుతమైన నామాన్ని బట్టి నీవు జరిగించిన యొక్క బైబిల్ క్విజ్ కార్యక్రమాన్ని బట్టి నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం. దేవా, నీ కృప ద్వారా అనేక మంది మరి యొక్క బైబిల్ క్విజ్లో పాల్గొని దైవాశీర్వాదాలు పొందుకొని నీ గ్రంథాన్ని మరి 38 పుస్తకాలు ఇంతవరకు మేము ధ్యానించుటకు నీవు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం. తదుపరి 28 పుస్తకాలు కూడా అద్భుతకరంగా ఘనముగా జరుగుటకు సహాయం చేసి నీ నామ మహిమ ఘనతగా 66 పుస్తకాలను కూడా ధ్యానించడానికి ఏ రీతిగా మరి వారానికి మరి జరిగిస్తున్న ప్రతి మంగళవారం కార్యక్రమాన్ని ఆగకుండా ఇంకా ప్రతి మంగళవారం అలాగే అద్భుతమైన వాక్య సందేశాలు అలాగే సాక్ష్యాలు కూడా
మరి ఈ యొక్క బైబిల్ క్విజ్లో ఒక స్వార్థగా నాయన మరి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ స్వార్థీకరణగా అద్భుతకరంగా మీరు ప్రభువా నీ నామానికి మహిమకరంగా మీరు వాడుకోమని మీరే సహాయం చేయమని, అలాగే బైబిల్ క్విజ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా సంపూర్ణంగా దీవించి ఆశీర్వదించి వారికి ఒక కుటుంబాన్ని మీరు దీవించమని మీరే సహాయం చేయమని, ఇంకా బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉండగా అద్భుతమైన సత్యాన్ని ఆయన ఏది సత్యమో ఏది అసత్యమో, అలాగే ప్రభువా నీ రాకడికి మేము సిద్ధపడి నీ రాకడికి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండటకు సహాయం చేసి మమ్మల్ని అందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, వారి సంఘాలని వారి కుటుంబాలని అలాగే వాళ్ళ బంధువులను వారి స్నేహితులందరినీ కూడా ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి మీరు బలపరిచి నీ కృప మా పైన ఎల్లప్పుడూ తోడుగా నెడుగు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రైజ్ లోడండి. ప్రతి ఒక్కరూ మరి తదుపరి మంగళవారం జరగబోయే బైబిల్ క్విజ్లో పాల్గొనండి. తదుపరి మరి ప్రశ్నలతో మరలా కలుద్దాం. దేవుడు మనం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్.